వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ బంగాళదుంప క్యాప్సికం కూర. అందుకు ముందుగా ఇదిగో చూడండి తయారు చేశాను, మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఏం లేదండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. పదండి కిచెన్లోకి పోయిన తర్వాత మీకు కూడా అక్కడ తయారు చేసి చూపిస్తాను. అయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను రండి. ఇందుకు మనము ఒక 1/2 kg బంగాళదుంపలు తీసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టి ఒక 80% ముక్కలు భాగం ఉడికేటట్టు మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి చూడండి, ఇందులో 3 గంటలండి ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ కాగింది. ఇప్పుడు ఈ 75% ఉడకబెట్టుకున్నామండి. ఉడకబెట్టేసి పీల్ తీసేసాను, తొక్క తీసి పెట్టేశాను. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి ముందు. ఇప్పుడు చూడండి, ఈ బంగాళాదుంప ముక్కలు కొంచెం కలర్ మారిందాకంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేపుకొని ఇప్పుడు వీటిని సిమ్లో పెడతానండి. ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి ప్లేట్లో. ఉందని కదండి పాన్లో, దాంతో ఆవాలు చిటపట్లాడిచ్చి కొంచెం జీలకర్ర వేసేసానండి కొద్దిగా. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను తీసుకొని సన్నగా ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ఇవి కొంచెం ఇలా వేపుకోవాలా. ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. కొంచెం ఈ మెత్తబడినిద్దామండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 చిన్న సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఒక రెమ్మ కరివేపాకు వేసేసి ఇవి కూడా కొంచెం మెత్తబడిద్దాం. వీటిని కూడా బాగా మెత్తబడిపోయాయండి టమాటా ముక్కలు అయ్యి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండి, మనకి రుచికి సరిపడా సాల్టు, పసుపు 1/2 టీ స్పూన్ వచ్చేటట్టు పసుపు, దీంతో 1 స్పూన్ వచ్చేటట్టు ధనియాల పొడి. ఇది గరం మసాలా అండి, మనం ఇంట్లో తయారు చేసుకున్నది. 1/2 స్పూన్ వచ్చేటట్టు వేసుకోవచ్చండి. ఏం లేదండి, అవి పట్టా చెక్క మొగ్గనే అలా వేసేసుకుంటాము. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఇందులో ఇప్పుడు కారం అండి, మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు. ఒక 1/2 స్పూన్ వచ్చేటట్టు కారం అలా వేసాం కదండి. ఇదంతా పచ్చి వాసన పోయిందాక ఇలా వేయించేసుకోవాలా. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఈ బంగాళాదుంప ముక్కలు వేసేసుకోవాలా, ఇలా కదుపుకోవాలా. ఇప్పుడు దీంతో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అండి, మిరియాల పొడి వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది మనకి. ఇలా కదుపుకోవాలి మొత్తం. ఇప్పుడు ఈ ముక్కలు వేసుకున్నాం కదండి, ఈ మసాలా బాగా పట్టింది చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగా అంతా ఉప్పు కారం మసాలా ముక్కలకు పట్టేటట్టు. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలండి, ఇవి ఎక్కువసేపు వేగకూడదు, అందుకోసమే చివరిలో వేసుకుంటున్నాం మనం. ఇలా మొత్తం క్యాప్సికమ్ ముక్కలను కూడా ఈ మసాలాలో ఈ బంగాళాదుంప ముక్కలు బాగా వచ్చేటట్టు చూసి ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు ఉడకనిద్దామండి మూత పెట్టి. చూడండి, ఇలా కూర అంతా బాగా ఆయిల్లోనే మగ్గిపోయిందండి మనకి. చూడండి బాగా వచ్చేసింది. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా కొంచెం ఎక్కువ మెత్తబడలేదండి, లైట్గా మెత్తబడితే చాలు అది. ఇప్పుడు ఇందులో అండి బాగా ఉడికినాయి కదా, ఇప్పుడు ఇది 2 బాగా మిక్స్ అయ్యి బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో పెరుగండి, ఒక 200 గ్రామ్స్ పెరుగుని తీసుకొని అలా కొంచెం కలిపేసి ఒక 5 నిమిషాల సేపు అలా ఉంచుదామండి. చూడండి, ఈ పెరుగు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల సేపు ఇలా సిమ్లో పెట్టి ఉంచాను. మొత్తం నీట్గా బాగా వచ్చేసిందండి కూర. ఇంతేనండి, బంగాళదుంప క్యాప్సికమ్ కూర రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది, ఉప్పు కూడా సరిపోయింది పర్ఫెక్ట్గా. మీరు ట్రై చేయండి.